అయ్యప్ప భక్తుల బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. నెల్లూరు జిల్లా ముత్యాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 35 మంది అయ్యప్ప భక్తులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు నుంచి మాల విరమణ కోసం శబరిమలకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో గుంటూరు నుంచి శబరిమలకు వెళ్తున్నటువంటి క్రమంలో నెల్లూరు దగ్గర 35 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ బస్సు బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. మనం చూస్తున్నాం రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్ల పొదల్లోకి పూర్తిగా తారుమారైపోయింది. బస్సు ఒక సైడ్గా వంగిపోయింది. సో డ్రైవర్ సీట్ వైపు ఉన్నటువంటి భాగం పైకి లేచింది. అవతల వైపు మొత్తం కూడా పూర్తిగా ఆ లోయలో పడిపోయింది. సో లైవ్లో మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా శబరిమల యాత్రకి వెళ్తున్న సమయంలో నెల్లూరు జిల్లా ముత్యాలపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. శబరికి వెళ్ళేటువంటి భక్తులకి, అయ్యప్ప స్వామి భక్తులకి ఒక అలర్ట్ అని చెప్పాలి. సో దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. రీసెంట్గా 2 రోజుల క్రితం విజయనగరానికి సంబంధించినటువంటి కొంతమంది అయ్యప్ప స్వాములు పళనిస్వామికి వెళ్ళి తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో తమిళనాడులోని రామనాథాపురం దగ్గర కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనలో 7 అయ్యప్ప స్వాములు స్పాట్లోనే మరణించారు. ఇప్పుడు ఈ ఘటనలో సుమారుగా 35 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి.